శ్రీశైలంలో 876 అడుగుల వద్ద నీరున్నా కూడా రాయలసీమ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు పోతిరెడ్డిపాడు నుండి దాని హెడ్ రెగ్యులేటరీ పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీళ్ళివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు తాత్సారం చేస్తూ ఉన్నారు. దాని ఫలితం రాయలసీమ ఎండిపోతుంది. నీళ్ళు ఉన్నప్పుడే కనుక ఇవ్వకపోతే తర్వాత 841 అడుగులకు తగ్గిపోయినాయి అని అంటే సుక్క నీళ్లు రావు రాయలసీమకు. ఇది అన్యాయం. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి పేరుతో అటువైపు ఏమో నీళ్లను తోడేస్తూ ఉన్నారు. సో శ్రీశైలంలో నీళ్లు వేగంగా తగ్గిపోతూ ఉన్నాయి. పైన వర్షాలు కురిశాయి కాబట్టి కనీసం ఈ నీళ్ళైనా వచ్చాయి. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటున్నారు. అటువంటిప్పుడు నీళ్లు ఉన్నప్పుడు కూడా రాయలసీమకు ఇవ్వకపోవడం ఏంటి? ఈ విమర్శలు రాయలసీమ సమాజం నుంచి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గ్రేటర్ రాయలసీమకు చెందినటువంటి వైసీపీ నేతలు, అక్కడ ప్రజా సంఘాలు, మేధావులు, రైతులతో కలిసి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పరిశీలన కోసం అని చెప్పి వెళ్ళడం కోసం పూనుకుంటే ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు, వెళ్ళనివ్వలేదు, బ్యారికేడ్లు అడ్డు పెట్టారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. దీని మీద గ్రేటర్ రాయలసీమ కీలక వైసీపీ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అంటే ద్వేషమని, కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు అని, శ్రీశైలంలో నీళ్లున్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు నింపకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే మళ్ళీ ఆ తర్వాత తాగడానికి నీళ్లుండవు, గొడ్లకు పశువులకు మేపు కూడా ఉండదు. సాగునీరు కదా పక్కన పెట్టండి, తాగునీరుకు గొడ్ల మేపుకు కూడా, గొడ్లు తాగడానికే నీళ్ళు ఉండవు. ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అంటే ద్వేషం, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా సీమను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలేమో వైసీపీ రాజకీయం చేస్తూ ఉంది, మేము రాయలసీమను దృష్టిలో పెట్టుకొని చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మనిషిగా సీమ అంటే ప్రేమ ఉంది అని చెబుతూ శ్రీశైలంలో భవిష్యత్ అవసరాల కోసం నీళ్లు సేవ్ చేసి ఉంచాం, వీళ్ళేమో సేవ్ చేసి ఉంచాం, సీమ మీద ప్రేమ అంటారు. కానీ అటువైపు ఏమో తెలంగాణ వాళ్ళు కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి, ఎడమగడ్డ విద్యుత్ కేంద్రం దగ్గర నుంచి నీళ్లు తోడేస్తూ ఉన్నారు కరెంట్ ఉత్పత్తి పేరుతో. ఇక్కడేమో నీళ్లు సామర్థ్యం మేరకు విడుదల చేయడం లేదు, అటువైపు ఏమో తోడేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారేమో భవిష్యత్ అవసరాల కోసం అంటూ ఉన్నారు. అసలు నీళ్లు తగ్గిపోతే శ్రీశైలంలో రాయలసీమకు సుక్క నీళ్లు రావు కదా, మనుషులు ఎట్లా తాగాలి, గుడ్లు ఎట్లా తాగాలి, కనీసం మేపడానికి కానీ గడ్డి ఉంటుంది కదా అనేది రాయలసీమ పౌరుల ప్రశ్న. ఎంత దారుణమైన పరిస్థితులు, సీరియస్లీ.